Hello foodie buddies, welcome to our channel. Today's recipe పిదికిన పప్పు సాంబార్. ఈ రెసిపీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. అందులోకి ఆవాలు, కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పిదికిన పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. 2 minutes ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక జార్లోకి మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, టమాటో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం. ముందుగా ఉడికిపెట్టుకున్న పిదిగిన బ్యాల్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, సాంబార్ పౌడర్, వేసి బాగా కలుపుకుందాం. అందులోకి వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పిదికిన పప్పు సాంబార్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.